ఈ ప్రభు బలలో పాలు పొందే మనము అపోస్తలుడైన పౌలు ఏం మాట్లాడినాడో మనకు తెలుసు. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆయన అంటాడు, అయ్యా మీరు కూడుకున్నప్పుడు మీ మధ్యలో విభేదాలు ఉన్నాయి, కొట్లాటలు ఉన్నాయి, కలహములు ఉన్నాయి. మీరు క్రీస్తు శరీరంగా లేరు, మీరు అంతా ఒక కుటుంబంగా లేరు, మీరు నిజంగా దేవుని గౌరవించట్లేదు, దేవుడు సంతోషించట్లేదు. మీరు రొట్టె విరిచినప్పుడు దేవుడు సంతోషించట్లేదు. అందరూ శారీరకంగా రొట్టె విరుస్తున్నారు కానీ మీ మధ్యలో ఒకటిగా లేరు, ఒక మంచి పద్ధతిగా మీరు లేరు. వ్యత్యాసాలు ఉన్నాయి, మనస్పర్ధాలు ఉన్నాయి, కొట్లాటలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి. దయచేసి ఇట్లా చేయకండి. మీరు చాలా మర్యాదగా గౌరవంతో ప్రభు బలను మీరు పాలు పొందండి. మీ మధ్యలో ఏమైనా ఉంటే తొలగించుకోండి, సరిదిద్దుకోండి. మీరు దేవుని శరీరంలో ఒకటి కండి, అందరూ ఒక కుటుంబంగా కండి అని చక్కగా ప్రోత్సహిస్తూ ఆయన 11వ అధ్యాయంలో ఎలా ప్రభు బలలో మనమందరం ఒకటిగా ఉంటూ పాలు పొందాలో చక్కగా మాట్లాడినట్లుగా మనకు తెలుసు. అదే లైన్స్ లో మనం యాకోబు పత్రిక 4వ అధ్యాయం నుంచి ఈ దినం చూడబోతున్నాం. దయచేసి మీ బైబిల్ 4వ అధ్యాయం తీయండి. ఈ వాక్యము దయచేసి మీరందరూ చెప్తున్నప్పుడు అక్కడ పరీక్షించండి. బైబిల్లో మీరు చదవండి, చూడండి. నేను చెప్పే మాటలు గుడ్డిగా తీసుకోవడం కాదు, కానీ మీరు కూడా ప్రశ్నలు వేయడము నేర్చుకోండి. వాక్యం కేవలం గుడ్డిగా వినడం కాదు, ప్రశ్న వేసుకొని నేనెక్కడ ఉన్నాను, నేనెటువంటి స్థాయిలో ఉన్నాను, నా జీవితంలో ఏం జరుగుతా ఉంది, నేను అలా ఉన్నానా, నాలో ఎటువంటి లక్షణాలు ఏమైనా కనబడుచున్నాయా, అయితే నేనేం చేయాలి అనే ఆలోచనతోనే ముందుకు సాగినట్లయితే దేవుడు సహాయం చేస్తాడు. ఈరోజు అంశము మన లోపల ఉన్న పోరాటము బయట పోరాటానికి దారితీస్తుంది. ద వార్ ఇన్సైడ్ లీడ్స్ టు వార్ అవుట్ సైడ్. ఈ యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ఈ అంశాన్ని చూడబోతున్నాం. లోపలున్న పోరాటము బయట వాళ్ళతో పోరాడడానికి దారితీస్తుంది, బయట పోరాటానికి దారితీస్తుంది. బయట పోరాటానికి కారణము నీ లోపల జరుగుతున్న పోరాటం అనే సంగతి జ్ఞాపకం పెట్టుకో. వార్ ఇన్సైడ్ is because war outside is because of war inside. ఆమేన్. 3 వచనాలు మీ ముందు పెట్టి ఈ వాక్య భాగంలోనికి నేను తీసుకొని వెళ్తాను. దయచేసి యాకోబు పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము ఒకరు చదవండి. ఇంకొకరు యాకోబు పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఒకరు యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చదవండి. 3:18 ఒకరు చదవండి, 4:5 ఒకరు చదవండి, 4:10 ఇంకొకరు చదవండి. ఇది మీకు అర్థం కాదు, లాస్ట్ లోకి వచ్చేటప్పటికి ఇవన్నింటినీ కలిపి నేను మాట్లాడతాను. దయచేసి మీరు చూడండి. ఒకవేళ బైబిల్స్ లేనట్లయితే ఈ దినానికి దయచేసి స్మార్ట్ ఫోన్స్ వాడుకోండి, పర్వాలేదు. కానీ నెక్స్ట్ సండే నుంచి ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ, ప్లీజ్ get your Bibles. Amen. Hallelujah. దేవునికి స్తోత్రం. ఎవరన్నా చదవండి. 3:18 చదవండి. నీతి ఫలము సమాధానము చేయువారికి. ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఎ ప్రాక్టికల్ లైఫ్. ఆ నీతి ఫలము ఎవరు పొందుకుంటారంటే సమాధానముతో బ్రతకడానికి ప్రయత్నం చేస్తారు చూడండి, వారికి నీతి ఫలం కలుగుతుంది. జ్ఞాపకం పెట్టుకోండి జాగ్రత్తగా. 2వ విషయం 4-5 వచనం. ఆయన మన యందు నివసింపచేసిన ఆత్మ మత్సరం పడినంతగా. చూడండి అక్కడ ఏమంటున్నాడంటే మన లోపల దేవుడు పెట్టిన ఆత్మ లోపల కల్వరము చెందుతా ఉంది, మత్సరపడతా ఉంది, జలస్గా ఫీల్ అవుతాం. ఎందుకు అనే విషయాన్ని కూడా మనము జ్ఞాపకం పెట్టుకోవాలా. ఏ సందర్భంలో అటువంటి రీతిగా లోపల ఆవేదన చెందుతున్నాడు. పరిశుద్ధాత్ముడు లోపల ఆయన రోషంతో నిలబడి ఉన్నాడు, ఈర్ష్యతోటి మన కోసము ఆయన ఎందుకు అట్లా కదులుతున్నాడు లోపల.
మెదులుతున్నాడు లోపల అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. మూడో విషయం 4వ అధ్యాయము 10వ వచనము. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. మీరు తగ్గించుకోండి, దేవుని దృష్టిలో తగ్గించుకోండి, అప్పుడు మిమ్మల్ని ప్రశ్న వేయండి. ఏ విషయంలో తగ్గించుకోమంటున్నాడు? ఏ సందర్భంలో తగ్గింపు గురించి మాట్లాడుతున్నాడు? ఏ తగ్గింపు గురించి మాట్లాడుతున్నాడు? అది ప్రశ్న. మనము ఈ సందర్భాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా ఏ తగ్గింపు గురించి మాట్లాడుతున్నాడు మీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు. దేవుని దగ్గర తగ్గించుకోండి అంటే తగ్గించుకోమంటున్నాడు కదా అనుకోవచ్చు మీరు. కానీ ఏ సందర్భంలో ఏం చెప్తూ తగ్గించుకోండి మీరు అంటున్నాడో దయచేసి ఈ సందర్భాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. సందర్భంలోనికి వెళ్ళక ముందు ఓవరాల్ గా ఈ యాకోబు పత్రికలో మనం గమనించినట్లయితే ఈ మొదటి అధ్యాయంలో మనం చూస్తాము యాకోబు ఎలా స్టార్ట్ చేస్తాడంటే ప్రాక్టికల్ గా మనకు వచ్చే శోధనలు, మనకు వచ్చే టెంప్టేషన్స్ గురించి, శోధనల గురించి మొదటి అధ్యాయంలో మాట్లాడతాడు. అదే కాకుండా దేవుని వాక్యము వినడమే కాదు, విన్న వాక్యము పాటించాలని ప్రాక్టికల్ గా మాట్లాడతాడు. ప్రాక్టికల్ జీవితంలో ఏం జరుగుతుందో మాట్లాడుతున్నాడు. శోధనలు వస్తాయి, పరిస్థితులు వస్తాయి, పరీక్షించబడతాము, మన జీవితం కట్టబడుతుంది. చక్కని ప్రాక్టికల్ విషయాలు మాట్లాడతాడు. అదే అధ్యాయంలో వచ్చేపాటికి కేవలం వాక్యం వినిపోకండి, దయచేసి విన్న వాక్యం పాటించండి అని ఈ ఉదయం మీతో ఎలా చెప్పినానో ఆ దినంలో ఆ సేవకుడు అక్కడున్న విశ్వాసులకు రాస్తూ ఈ రకంగా అంటున్నాడు, కేవలం వినిపోకండి, విన్న వాక్యము పాటించండి అని చెప్తున్నాడు. 2వ అధ్యాయానికి వచ్చేపాటికి పక్షపాతం చూపించకండి, పక్షపాతి దేవుడు కాదు, మీరు పక్షపాతంతో బ్రతకడానికి వీలు లేదు. ధనవంతులు, బీదవాళ్ళు, ఉన్నవారు, లేనివారు ఈ వ్యత్యాసము చూపెట్టద్దు, సంఘంలో అందరూ ఒక్కటిగా ఉండాలి అని 2వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. ఆ 2వ అధ్యాయంలో ఇంకా ఏం మాట్లాడుతున్నాడు అంటే విశ్వాసము క్రియలు చూపించాలి ఏం మాట్లాడుతున్నాడు. పక్షపాతం చూపించద్దు, క్రియలతో కూడిన చక్కని విశ్వాసము, మీ జెన్యూన్ విశ్వాసము, కరెక్ట్ విశ్వాసం ఎలా ఉండాలనో, ఒక విశ్వాసి ఎలా బ్రతకాలనో అక్కడ మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయానికి వచ్చేపాటికి ఆయన నాలుక గురించి మాట్లాడుతున్నాడు. నాలుక ఎంత ప్రమాదకరమో, ఎంత డేంజరస్, దాన్ని అదుపులో పెట్టుకోకపోతే చుట్టుపక్కల ఎట్లా కాల్ చేస్తుందో, ఎట్లా గొడవలు పెడుతుందో, ప్రకృతి చక్రాన్ని ఎట్లా చిచ్చు పెడుతుందో నాలుక గురించి మాట్లాడతాడు. మాట్లాడి అదే అధ్యాయంలో కిందకు వచ్చి అంటాడు 2 రకాలైన జ్ఞానాలు ఉన్నాయి. ఒక దైవికమైన జ్ఞానం పరలోకం నుంచి వచ్చేది, ఈ శరీరపరమైన లోకపరమైన జ్ఞానము, దయ్యపు జ్ఞానము, ఈ గొడవలు పడేది, కొట్లాట పడేది, మత్సర పడేది, ఈ శరీర సంబంధమైన జ్ఞానం గురించి మాట్లాడతాడు. తిరిగి నేను దాని దగ్గరికి వస్తాను. ఈ 3 అధ్యాయాలు మాట్లాడి 4వ అధ్యాయానికి వస్తాడు. దయచేసి మొదటి వచనం చదవండి జాగ్రత్తగా. మీ లోపల జరుగునవు యుద్ధములు. NASB బైబిల్లో ఈ రీతిగా రాయబడి ఉంది. మీ లోపల కోరికలు పుట్టిస్తున్న, మీ లోపల అవి యుద్ధాన్ని పుట్టిస్తున్నాయి. మీ లోపల ఆ ఆశలు, ఆ కోరికలు మీ లోపల యుద్ధాన్ని పుట్టిస్తున్నాయి. మరొకసారి చదవము. మీ లోపల ఉన్న యుద్ధములను, మీ లోపల ఒక యుద్ధం నడుస్తా ఉంది సహోదరులారా. ఎవ్రీ బిలీవర్ హ్యాస్ దిస్ బ్యాటిల్ గోయింగ్ ఆన్ ఇన్ దేర్ హార్ట్స్. లేలే నా లోపల ఏమీ పోరాటం లేదు అని మంచిగా కనబడంగానే నువ్వు మంచివాడివి కావు. మంచి బట్టలు వేసుకోగానే మనం మంచి వాళ్ళం కాదు. మంచిగా ప్రైజ్ ది లార్డ్ చెప్పంగానే మనం మంచోళ్ళం కాదు. బయట కనిపించేది ఒకటి, లోపల జరిగే యుద్ధము మరొకటి.
సహోదరులారా, మీ లోపల there is something going on in your heart. There is a war going on in your heart. Every believer, ప్రతి విశ్వాసి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే there is a war going in their hearts. వాళ్ళ హృదయంలో గొప్ప పోరాటం జరుగుతా ఉంది. ఆ పోరాటం గురించి మాట్లాడుతున్నాడు. The first thing, recognize. ఏం గుర్తించాలా? ఒక విశ్వాసి ఏం గుర్తించాలా? ఆయన లోపల ఒక పోరాటం ఉంది. ఆ పోరాటానికి కారణం ఏంటో గుర్తించాలా? ఎందుకు ఆ పోరాటం గుర్తించాలా? ఆ పోరాటాన్ని ఎలా గెలవాలనో మనము గ్రహించాలా. ఒకవేళ లోపల గెలవకపోతే సహోదరులారా, బయట మనం గెలవలేం, బయట ఓడిపోతాం. ఇదంతా 4వ అధ్యాయం అంతా కమ్యూనిటీ లైఫ్ గురించి మాట్లాడుతున్నాడు. ఒక చర్చ్ లైఫ్ గురించి మాట్లాడుతున్నాడు. సమాజంగా కలిసి బ్రతుకున్నప్పుడు ఎందుకు సమస్యలు వస్తాయి? ఎందుకు కలిసి సరిగా బ్రతకడానికి ఇష్టపడరు? ఎందుకు కొట్లాటలు ఉన్నాయి? ఎందుకు కలహంలు ఉన్నాయి? ఎందుకు విభేదాలు ఉన్నాయి? ఎందుకు ఒకటిగా బ్రతకలేకపోతున్నారు అనే కారణాలు స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. సహోదరులారా, కేవలము సంఘం అనే కుటుంబానికే కాదు వాక్యం వర్తించేది, మీ ఇంట్లో ఉన్న కుటుంబం కూడా వర్తిస్తుంది. ఎందుకు ఇంట్లో గొడవలు జరుగుతా ఉన్నాయి? ఎందుకు కలహంలు ఉన్నాయి? ఎందుకు విభేదాలు ఉన్నాయి? చదువుకుందాం, చూడండి. మీ లోపల పోరాడుతున్నాయి మీ ఇచ్చలే కదా, మీ కోరికలే కదా. మీరు ఆశించుచున్నారు కానీ చాలు, ఇక్కడ ఆగుదాం. ఇక్కడ వాట్ ఈస్ హీ ట్రైయింగ్ టు సే హియర్? హీస్ ట్రైయింగ్ టు సే దట్ ఎవ్రీ బిలీవర్ has something called his own desires. Hallelujah. సొంత కోరికలు లేనివారు ఎవరు ఉన్నారా? చేతులు ఎత్తండి ఒకసారి. సొంత కోరికలు నా హార్ట్లో ఉన్నారు ఎవరైనా? అంటే మీ అందరిలో ఏమున్నట్టు? ఇప్పుడు ఎంతమందికి సొంత కోరికలు ఉన్నాయి? చేతులు ఎత్తండి. రివర్స్ చేయండి. ఇంతకుముందు ఎత్తలేదు, ఇప్పుడు ఏం చేయాలా? చెప్తాను ఒకసారి. ఏం పర్వాలేదు, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటిదంటే, ఒక మనిషి బయట గెలిచేటప్పుడు లోపల గెలవంది బయట గెలవలేడు. లోపలున్న ఆ కోరికలను గెలవాలి అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? సహోదరులారా, మీ దగ్గర ఎందుకు గొడవలు జరుగుతూ ఉన్నాయి? ఇంగ్లీష్ బైబిల్ ఎట్లా స్టార్ట్ అవుతుందంటే, వాట్ కాజెస్ ఫైట్స్? మీ దగ్గర ఎందుకు కొట్లాటలు స్టార్ట్ అవుతాయి? గొడవలు ఎందుకు అవుతాయి? మీ మధ్యలో విభేదాలు ఎందుకు అవుతాయి? ఇవన్నీ పుట్టేటి మీ లోపలున్న మీ కోరిక మూలంగానే కదా, మీ దురాశల చేతనే కదా, మీ సొంత కోరికల చేతే కదా ఇక్కడ గొడవలు జరిగేటిది, కలహములు జరిగేది, విభేదాలు జరిగేది. మీ సొంత కోరిక కాదా అని మాట్లాడుతున్నాడు. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ హార్ట్? దెర్ ఇస్ అ వార్ గోయింగ్ ఇన్ అవర్ హార్ట్. మన లోపల గొప్ప యుద్ధము నడుస్తా ఉంది, కోరికల యుద్ధము. సహోదరులారా, నేను ఆ కోరికలను గెలవకపోతే జ్ఞాపకం పెట్టుకోండి, నీవు నిలబడలేవు, నీ చుట్టుపక్కల కూడా నీతో పాటు నిలవలేరు. ఎందుకంటే అది గొడవలకు, కలహములకు, విభేదాలకు, డివిజన్కి దారి తీస్తుంది అని యాకోబు సెలవిస్తున్నాడు. It is James who is telling, it is your desire. మరలా కొద్దిగా లోపలికి వెళ్ళి అంటాడు, అయ్యా మీరు కోరుకుంటున్నారు, మీకు దొరకట్లేదు. నీ సొంతము కొన్ని కోరుకుంటున్నాయి, నువ్వు అనుకున్నట్టు జరగాల, నువ్వు చెప్పినట్టుగా నేను జరగాల, నీ కోరిక మేరనే జరగాల అని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, నీకు దొరకట్లేదు. అప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? దొరికించుకోవడానికి వేరే మార్గం ఎన్నుకుంటున్నావు. దానికోసము హత్య చేస్తున్నావు, దొంగతనం చేస్తున్నావు, గొడవ పడుతున్నావు, వేరే సొమ్ము ఆశిస్తున్నావు, తప్పు మార్గంలో పోతున్నావు. ఎందుకంటే ఏ మార్గంలో పోతున్నావు నీకు కరెక్ట్ అనిపించట్లే కానీ నీకు కావాల్సింది దొరుకుతుందా లేదా నువ్వు చూసుకుంటున్నావు. ఇది ఏం చేస్తుంది మీ మధ్యలో? నువ్వు అనుకున్నట్టుగా, నువ్వు కావాలని నీ కోరిక మేరన నువ్వు ముందుకు సాగుతున్నావు గనుక అది ఏం పుట్టిస్తుంది మీ మధ్యలో? గొడవలు పుట్టిస్తుంది.
నీకు కావాల్సింది దొరకట్లేదు కాబట్టి నువ్వు ఏం చేస్తున్నావు? అడ్డదారు దొక్కుతున్నావు. కొన్నిసార్లు చాలా నాగ్గా అనుకున్నది దొరకకపోతే ఏం చేస్తారండి? గట్టిగా చెప్పాలా? వేరే రూట్లో వస్తారు. చెప్పండి గట్టిగా. అనుకున్న దారిలో పని జరగకపోతే, చెప్పండి అందరూ చెప్పండి. అనుకున్న దారిలో పని జరగకపోతే అడ్డదారిలో పని జరిగిస్తాము. కానీ అడ్డదారి పోయినప్పుడు మంచి నీళ్ళు కూడా మురికి నీళ్ళుగా మారిపోయింది. ఎందుకంటే తొక్కిపోవాల్సి వస్తుంది. మంచి నీళ్ళని కూడా తొక్కి పోవాల్సి వస్తుంది. నీ దృష్టిలో నా దృష్టిలో ఏముంటదంటే, నేను అనుకున్నది నాకు కావాలా, నాకు కోరింది నాకు కావాలా. కానీ ఎందులో నేనేం పోగొట్టుకుంటున్నాను? నా సహోదరులతో సంబంధం పోగొట్టుకుంటున్నాను. అది కలహములకు దారితీస్తా ఉంది, గొడవలకు దారితీస్తా ఉంది. సహోదరులారా, నీవు నేను ఈ యుద్ధంలో మన లోపల ఉన్న కోరికలను గెలుస్తున్నామా? అందుకోసమే 3వ అధ్యాయానికి మీరు వెళ్ళండి. ఆ కంటిన్యూయేషన్ 4వ అధ్యాయానికి తీసుకొని వస్తున్నాడు. 13వ వచనం చదవండి ఎవరైనా గట్టిగా. మీలో జ్ఞాన వివేకం కలిగిన వాడెవరు? యోగ్య ప్రవర్తన గురించి మాట్లాడుతున్నాడు, క్రియల గురించి మాట్లాడుతున్నాడు. చూడండి ఎక్కడ ఆ యుద్ధం ఎక్కడ మాట్లాడుతున్నాడు? మీ లోపల ఉన్న మత్సరము, మీ లోపల సహించని తత్వము, మీ లోపల ఉన్న ఈర్ష్య. సహోదరులారా, ఈ యుద్ధాన్ని గెలవని వాడు ఒక సమాజంలో స్థిరంగా ఉండలేడు, అందరితో కలిసి బ్రతకలేడు, అందరితో కలిసి దేవుని సేవలో ముందుకు సాగలేడు. ఈ యుద్ధంలో గెలవని వాడు హీ కెనాట్ స్టే విత్ ఎనీ ఫ్యామిలీ. ఎవరితో ఉండలేడు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిందే వాళ్ళకి కావాలి, వాళ్ళు అనుకునేదే కావాలి. ఉంటేనే ఉంటారు, లేకపోతే ఉండరు. సహోదరులారా, మీరు అట్లా ఉండడానికి వీలు లేదని యాకోబు సెలవిస్తున్నాడు. చూడండి, మీ లోపలున్న ఏంటిది? యుద్ధము, పోరాటం గురించి మాట్లాడుతున్నాడు. ఏంటది? మత్సరము, వివాదము, కాక చూడండి, మత్సరము ఎక్కడైతే లోపల ఏ మనిషిలో మత్సరం ఉంటుందో అక్కడ అల్లరి, ప్రతి రకమైన సమస్య అక్కడ ఉంటుంది. చుట్టుపక్కలంతా సమస్యనే ఉంటుంది. ఏ మనిషి లోపల మత్సరం ఉంటుందో, ఏ హృదయంలో అయితే మత్సరం ఉంటుందో ఆ చుట్టుపక్కలంతా సమస్యనే ఉంటుంది అంటున్నాడు. సహోదరులారా, నీ సంగతి ఏంటి? నువ్వు ఎటువంటి వాడేవి? మనం ఎటువంటి వాళ్ళము? మత్సరం కలిగిన వారమా? లోపల ఈర్ష్య కలిగిన వారమా? లోపల విభేదాలు కలిగిన వారమా? ఒకవేళ ఉన్నట్లయితే ఎక్కడ మనం ఉంటామో అక్కడ సమస్య ఉంటుంది. మీరు ఎక్కడున్నా కానీ అక్కడ సమస్య ఉంటుంది. ఎందుకు తెలుసా? మీరు అనుకున్నట్టు అక్కడ జరగాల గనుక అది జరగదు. గనుక వేరే మార్గాలు ఎన్నుకోవాలా, జరగదు గనుక మురికి రోజు అయిపోతుంది. అక్కడ చదవండి ఇంకా. అయితే పవిత్రమైనది. చూడండి, సంబంధం గురించి మాట్లాడుతుంది. ఎవరైతే ఈ లోపల పోరాటాన్ని గెలుస్తారో వాళ్ళు ఇతరులతో సమాధానం కొనడానికి ఇష్టపడతారు. సమాధానకరమైంది, గొడవలు చేసేది కాదు, డివైడ్ అయ్యేది కాదు, గ్రూపులుగా విభజించేది కాదు, సమాధానకరమైంది. ఇది ఎక్కడి నుంచి వచ్చిన జ్ఞానం? ఇది
కానీ లోపల ఉన్న పోరాటంలో ఓడిపోయినట్లయితే ఈ జ్ఞానంలో మనం అభివృద్ధి చెందగలుగుతామా? ఈ జ్ఞానంలో నడవగలుగుతామా? ఇతరులతో సమాధానం ఉండగలుగుతామా? చెప్పండి, సమాధానం ఉండగలుగుతామా మనము? లోపల పోరాటం ఓడిపోయినట్లయితే బయట ఇతరులతో మనము సమాధానంగా ఉండలే. మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకలాగా నటిస్తే ఇతరులతో సమాధానం ఉండగలుగుతామా? ఇతరులతో సంతోషంగా ఉండగలుగుతామా? ఇతరులతో ఒకటి కలిసిగా మనం ఉండగలుగుతామా? ఉండలేము. ఎందుకంటే లోపల ఓడిపోతున్నాను. సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ఇఫ్ యు డోంట్ సీ హౌ డర్టీ వి ఆర్ ఇన్సైడ్, లోపల ఎంతగా మనము హృదయంలో చోటు చేసుకొని పెట్టుకున్నామో దాన్ని కడుక్కోకపోతే సహోదరుడా, నీ ద్వారా దేవుడికి మేలు కలగదు, నీ ద్వారా సంఘానికి మేలు కలగదు, నీ ద్వారా నీ కుటుంబానికి మేలు కలగదు, నీ ద్వారా సమస్యనే పుడుతుంది కానీ మేలు కలగదు. యూ విల్ బి ఎ ట్రబుల్ మేకర్ ఎవ్రీవేర్. నువ్వు ఆఫీస్లో ఉంటే యూ విల్ బి ఎ ట్రబుల్ మేకర్ ఇన్ దట్ ఆఫీస్. సమాజంలో ఉంటే సమాజంలో ఒక పెద్ద సమస్యగా మారిపోతావు. నీవు ఒక కుటుంబంలో ఉంటే ఒక కుటుంబంలో ఒక సమస్యగా మారిపోతావు. ఎందుకు తెలుసా? నీవు అనుకున్న స్వార్థము గెలవాలి, నీ సొంతం గెలవాలి, నువ్వు అనుకున్నట్టే గెలవాలి, నువ్వు అనుకున్నట్టే జరగాలి. సహోదరుడా, నువ్వు అనుకున్నట్టు గెలవాలనుకుంటే నువ్వు సమస్యలు పుట్టిస్తావు కానీ సమస్యలు పరిష్కరించవు. చదువు. సమాధానకరమైంది, మృదువైనది, లోబడుతుందండి. అది నేను లోపలున్న పోరాటము గెలవని వాడు లోబడలేరు. లోబడతారా అండి? అధికారులకు లోబడతారా? లోబడరు. వాళ్ళు అనుకున్నట్టు జరుగుతూనే లోబడతారు. లోపల పోరాటంలో గెలవని వాడు అధికారులకు లోబడలేరు, ఉద్యోగ దగ్గర స్థలంలో లోబడలేరు, ఒక పని చేసే స్థలంలో లోబడలేరు, ఒక సంఘంలో నాయకుల దగ్గర లోబడలేరు, ఎక్కడ లోబడలేరు. నువ్వేంది నాకు చెప్పేది అంటారు. సహోదరులారా, నేను గెలవలసింది ఎక్కడ తెలుసా? లోపల. మన లోపల ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధాన్ని గెలవకపోతే బయట యుద్ధాన్ని పుట్టిస్తుంది అనే సంగతి దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. వార్ విత్ ఇన్ ఈస్ ప్రొడ్యూసింగ్ ఎ వార్ అవుట్ సైడ్. ఎంతమంది మీ సమాజానికి ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్నారు? చేతులు ఎత్తండి ఒకసారి, ఎత్తండి ఒకసారి, ఎత్తండి. ఏం ఇట్లా కాదు, మంచిగా ఎత్తండి. హల్లెలూయా. మీ కుటుంబానికి ఎంతమంది దీవెనకరంగా ఉండాలనుకుంటున్నారు? సంఘంలో ఎంతమంది ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్నారు? దేవుని రాజ్యాన్ని విస్తరించి అందరితో నేను కలిసి దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారు. ఎంతమంది అనుకుంటున్నారు అట్లా? సహోదరుడా, నీ లోపల యుద్ధాన్ని ఫస్ట్ గెలువు. అప్పుడే ఇతరులతో కూర్చోగలుగుతావు, ఇతరులతో మెదలగలుగుతావు, ఇతరులతో తగ్గించుకోగలుగుతావు, ఇతరులను ప్రేమించగలుగుతావు, ఇతరులని మంచి హృదయంతో చూడగలుగుతావు. అప్పుడే కలిసి మనం ఏమైనా చేయగలుగుతాము. మెనీ ఆర్ డిఫీటెడ్ ఇన్ దిస్ ఏరియా. వై? ఎంతో మంది కూలిపోయినారు, ఎంతో మంది పడిపోయినారు. ఎందుకు తెలుసా? వాళ్ళు ఇక్కడ గెలవలేకపోయినారు, అహంలో గెలవలేకపోయినారు, స్వార్థంలో గెలవలేకపోయినారు, సెల్ఫిష్నెస్ లో గెలవలేకపోయినారు, లోపల జరుగుతున్న యుద్ధాన్ని గెలవలేకపోయినారు. గనుక సహోదరుడా, వాళ్ళు ఎక్కడ ఉండలేరు. ఎందుకంటే ఆ స్వార్థము ఎక్కడ పోతే అక్కడ వెంటాడుతుంది, ఏ స్థలం పోతే అక్కడ వెంటాడుతుంది, ఏ ప్రజల మధ్యలో ఉంటే అక్కడ వెంటాడుతుంది. 2 రోజులు మాత్రమే, 2 రోజులు మాత్రమే, అంటే కొంతకాలం మాత్రమే. అది ఎట్లయినా బయటకు వస్తుంది, ఎక్కడున్నా బయటకు వస్తుంది. అది ఒక క్రైస్తవుడు ఎక్కడికి గెలవాలండి? ఎందుకు ఓడిపోతున్నాడు? సంఘంగా సమాజంగా ఓడిపోవడానికి మొదటి కారణం ఏమిస్తున్నాడు? దేర్ ఈస్ ఎ వార్ దట్ ఈస్ గోయింగ్ విత్ ఇన్ యూ మై బ్రదర్స్. విన్ దట్ వార్. అది చెప్తూ ఏమంటున్నాడు? సమాధానంతో విత్తువాడు ఏమంటున్నాడు? ఎందుకంటున్నాడు ఈ మాటలు? నేను సమాధానంగా బ్రతకాలనుకున్న వాడికే ఈ నీతి ఫలం దొరుకుతుంది. కానీ స్వార్థంతో బ్రతకాలనుకున్న వాడు అలజడి చేసి వెళ్ళిపోతాడు.
అలజడి పుట్టిస్తారు, గుంపులు పుట్టిస్తారు, ఒక్కరితో కూడా చక్కగా ఉండరు, ఒక సాక్ష్యం ఉండదు, ఒక 10 మందిల సమాజంలో ఒక సాక్ష్యం ఉండదు, అలజడి పుట్టిస్తారు. ఎందుకు తెలుసా? వాళ్ళ స్వార్థముతో నడిచే వాళ్ళు ఉంటే నడుస్తారు, స్వార్థానికి అనుగుణంగా లేకపోతే విడిచిపెట్టేసి వెళ్ళిపోతారు. సహోదరుడా, నీవు నేను అట్లా ఉండడానికి వీలు లేదు. ఎక్కడికి వెళ్ళాలా మనము? చేతులు చెప్పండి. నేను నా అంతరంగంలో ఉన్న నా సొంతాన్ని, నా స్వార్థాన్ని, నా యొక్క గర్వాన్ని, కోరికను లోపల గెలవకపోతే నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండలేను, దీవెనకరంగా ఉండలేను. దేవుడు నన్ను నిలబెట్టుకోలేడు, ఒక ఆశీర్వాదకరంగా నిలబెట్టుకోలేడు, నా కుటుంబంలో నిలబెట్టుకోలేడు. నా ద్వారా సమస్యలే పుడతాయి కానీ చెప్పట్లేదు, నా ద్వారా సమస్యలే పుడతాయి కానీ నేను ఒక ఆశీర్వాదకరంగా ఉండలేను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రెండో విషయానికి వస్తాం. ఏమంటున్నాడు చూడండి, ఈ 4వ అధ్యాయంలో చూశారు కదా మీరు. ఈ 4వ అధ్యాయంలో మొదటి 2 వచనాలలో మీరు ఎందుకు గొడవలు పుడుతున్నాయి, ఎందుకు కలహములు ఉన్నాయి, ఎందుకంటే మీ లోపల గొప్ప యుద్ధం నడుస్తూ ఉంది. అది మీరు కావాలనుకుంటున్నారు, మీరు దొరకట్లేదు కాబట్టి మీరు హత్య చేస్తున్నారు, వేరే దగ్గర ఆశపడుతున్నారు, మీరు గొడవ పడుతున్నారు, క్వారల్ చేస్తున్నారు, ఫైట్ చేస్తున్నారు అని చెప్పి నెక్స్ట్ పాయింట్కి వస్తున్నాడు. సహోదరులారా, మన చుట్టుపక్కల మనం సమాధానంగా బ్రతకాలంటే, దేవుని యొక్క ఆశీర్వాదం తీసుకురావాలంటే, సాక్ష్యంలో కూడా చెప్తూ సహోదరి చెప్పిన మాట ఏంటంటే, ఎక్కడైతే సంఘము ప్రార్థన చేస్తూ ఉంటారో ఆ సంఘంలో దేవుడు కదులుతూ వస్తాడు, దేవుడు గొప్ప కదలిక తీసుకొస్తాడు. రెండో కారణము యాకోబు పత్రికలో ఆయన అంటాడు, అసలు మీ మధ్యలో గొడవలు జరగడానికి, కొట్లాటలు జరగడానికి రెండో కారణము దేవుని ఆశీర్వాదం లేకపోవడానికి కారణం ఏం తెలుసా? ప్రార్థన లేకపోవడము అంటాడు ఆయన. ప్రేయర్లెస్నెస్. యు డోంట్ రిసీవ్ బికాజ్ యు డోంట్ ఆస్క్. చూడండి, కానీ తర్వాత దేవుణ్ణి అంటే మీరు తప్పుగా పోరాటం ఆపేసేయండి. మీకు కావాల్సింది పొందుకోవడానికి అడ్డదారు తొక్కకండి, కానీ దేవుని పాదాల దగ్గర మీరు అడగండి అంటున్నాడు. ప్రార్థన చేయండి. సహోదరులారా, ఏ సంఘం అయితే సమస్యల కోసము ప్రార్థనలో, ఉపవాసంలో దేవుని యొక్క పాదాలు వెతుకుతుందో ఆ ప్రార్థించే సంఘంలో తక్కువ సమస్యలు ఉంటాయి, రిలేషనల్ ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి. ఎక్కడైతే ఉత్తి వినిపోతుంటారో, పుట్టి ఒక చెవు బారేసిపోతా ఉంటారో, ఆ యొక్క ప్రార్థనలో ఎదగరో, ప్రార్థన జీవితంలో ఎదగరో, వాళ్ళు ప్రార్థనలో ఎదిగేటోడు ఏమంటారు తెలుసా? అయ్యా, నా సహోదరుతో కాదు నేను కొట్లాడేది, నా సహోదరుతో కాదు పోరాడేది, మా సంఘాన్ని చెడగొడుతున్న సాతాన్తో పోరాడాలి, మేము దురాత్మలతో పోరాడాలా, ఈ చీకటి శక్తులతో పోరాడాలా, ఈ గొడవలు పట్టుకొస్తున్న దయ్యాలతో పోరాడాలా, మేము సహోదరులు మేము పోరాడటం ఏంటి అని ప్రార్థించేవాడు ఆలోచిస్తాడు. కానీ ప్రార్థన జీవితం లేనివాడు గొడవలకు దిగడా? ఎంతసేపు ప్రార్థనలో గడుపుతున్నాం మనము? ఎంత ప్రార్థనలో గడుపుతున్నాం మనము? సమాజంలో కూడా ప్రార్థనలో గడుపుతున్నామా? దేవుడిని వెతుకుతున్నామా? వెతకనందున ఏ రీతిగా దేవుని ఆశీర్వాదం ఆ సమాజంలోకి వస్తుంది చెప్పండి? దేవుని యొక్క సంతోషం ఎలా వస్తుంది? దేవుని యొక్క సమాధానం ఎలా వస్తుంది? దేవుని ఆశీర్వాదం అక్కడ ఎందుకుంటుంది చెప్పండి? బ్రదర్స్, సిస్టర్స్, స్టాప్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్. భార్యాభర్తలకు చెప్తున్నాను, కొట్లాడుకోవడం ఆపేయండి. భర్తలకు చెప్తున్నాను, భార్యలతో కొట్లాడడం ఆపేయండి. భార్యలతో చెప్తున్నాను, మీ భర్తలతో కొట్లాడడం ఆపేయండి. సంఘంలో మీ సహోదరుడితోటి కొట్లాడడం ఆపేయండి. మీ సహోదరితో కొట్లాడడం ఆపేయండి.
మోకరించి ప్రార్థన చేయండి. మీకు అర్థమవుతుంది, వీళ్ళతో కాదు కొట్లాడేది, నేను చీకటి శక్తులతో పోరాడాలి. చూపిస్తాను ఆ వాక్యం కూడా, నేను కనెక్ట్ చేస్తాను, అన్ని ఒక్కొక్కటి కనెక్ట్ చేస్తాను. ప్రేయర్లెస్నెస్ ఈజ్ వన్ ఆఫ్ ద వర్స్ట్ ఎనిమీ ఆఫ్ ద కమ్యూనిటీ. ప్రార్థన లేకపోవడము ఒక సమాజానికి బద్ధ శత్రువు, అది భయంకరమైన శత్రువు. సహోదరుల విని 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 మీరు పోయినట్లయితే, వినదాన్ని పాటించినట్లయితే, మీ ప్రార్థన జీవితము ఒకవేళ లేనట్లయితే మీరు మీ ఇంటికి ఆశీర్వాదకరంగా ఉండలేరు, మీరు ఉన్న సమాజంలో ఆశీర్వాదకరంగా ఉండలేరు. మీరు దీవెన తెచ్చేటట్టుగా ఉండాలి, కానీ ఉన్న దీవెన లాక్కపోయేటట్టుగా ఉండడానికి వీలు లేదు. సాతాను చేతిలో ఒక పనిముట్టుగా మారడానికి వీలు లేదు. Don't give room to devil to destroy the church, destroy the family, destroy the community. A prayerless man becomes the instrument of devil. ప్రార్థన లేనివాడు సాతాను చేతిలో ఒక పరికరంగా మారబడతాడు. ఇప్పుడు మీకు అర్థమవుతుండొచ్చు, ప్రార్థన లేని వారు అంతా ఆలోచన చేస్తూ ఉంటారు, ఇంతకాలము ఇవన్నీ గొడవలకు కారణము, ఇటువంటి పరిస్థితి తెచ్చుకోవడం కారణము నా ప్రార్థన లేకపోవడమే కదా ఆలోచన రావచ్చు. ఇప్పుడు we go on giving excuses. Brother, I am busy here. Brother, నేను చాలా ఉద్యోగంలో చాలా టైర్డ్ అయిపోతున్నాను, నేను ఇక్కడ బిజీగా ఉన్నాను, అక్కడ బిజీగా. ఒక్కసారి ఆ బిజీ బ్రదర్ని ఒక ఫంక్షన్ పిలవండి. అర్ధగంట ముందే వస్తారు. అరే ఒక డ్రైవ్ పోదాం, మంచి సరదాగా పోదాం అంటే పిలవండి. బ్రదర్స్ పడుకోదోరు. ముందు రోజే ఇస్త్రీ వేసుకొని అడిగి ఉంటారు పట్టాలి. షటిల్ బ్యాటు, క్రికెట్ బ్యాటు, సామాన్లు. సమోసా తిందామా పొద్దున, లేకపోతే నాస్టాకి ఇది తిందామా, ఎక్కడ ఆగుదాం దారిలో, ఇక్కడ బిర్యానీ బాగా దొరుకుతుంది అక్కడ బిర్యానీ తిందాము, అన్ని ప్లానింగ్లు ఉంటాయి. బిజీ బ్రదర్స్, ఎంత బిజీ అంటే అన్నిటికీ టైం ఉండదు, కానీ ప్రార్థనకు టైం ఉండదు. బిజీ పీపుల్ వాళ్ళు. యేసు ప్రభు ఎంత బిజీ ఉన్నాడంటే అంత తగ్గట్టుగా ప్రార్థన కూడా చేస్తున్నాడు. దినమంతా బాగు చేసేటోడు రాత్రి అంతా ప్రార్థన. సహోదరులారా, మనం ఏ స్థాయిలో అయితే ప్రార్థన జరుగుతుందో, ఐ డోంట్ థింక్ ఇట్ కెన్ బ్రింగ్ రివైవల్ అండ్ గ్రేట్ పవర్ ఆఫ్ గాడ్ అపాన్ అవర్ కమ్యూనిటీ. మనం ఏ రకంగా అయితే ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థన సరిపోదు. ఆ ప్రార్థనను దేవుడు ఆధారం చేసుకుంటే ఇక చీమ కదలదు, దోమ కదలదు. సహోదరులారా, దేవుడు బలంగా కదలాలంటే బలమైన ప్రార్థన చేసేవాడు లేకపోవాలి. సిగ్గు తెచ్చుకుంటే దీని విషయంలో సిగ్గు తెచ్చుకోవాలి. అయ్యో నేను ప్రార్థించలేకపోతున్నానే, నా మూలంగానే ఆశీర్వాదం ఆగిపోతుంది, నా మూలంగా దేవుని కార్యాలు ఆగిపోతున్నాయే, సిగ్గుపడాలి. వేరే విషయాల్లో కాదు, వేరే విషయాలలో దురుపుకొని వెళ్ళిపోవాలి. చల్, యు డోంట్ రిసీవ్ బికాస్ యు డోంట్ ఆస్క్. అంటే దాని అర్థం ఏంటంటే, నీ అడిగే దాన్ని బట్టే దేవుడు ఎట్లా కదలబోతున్నాడో ఆధారపడింది. సహోదరుడా, మీరు నిద్రపోవడం ఆపేయండి. అంటే ఇంట్లో చెప్తున్నాను, ఇక్కడ కూడా పడుకుంటారు కొంతమంది వచ్చి. Stop taking so much rest. Wake up. Brothers, wake up. How long you will keep on sleeping like this? Hello brother, మేము 5 గంటలే, మాకు 6 గంటలే నిద్ర దొరుకుతుంది మాకు. అవునయా, దాన్నే నిద్రపోవడం అంటారు. నేను శారీరకంగా నిద్ర గురించి మాట్లాడట్లేదు, ఆత్మీయ ఎంతకాలం నిద్రపోతారని అడుగుతున్నా నేను. ప్రార్థన లేని తత్వము, ప్రార్థన చేయకపోవడము నిద్రపోవడమే, నిద్రలో జారిపోవడమే, చలనం లేకుండా సోయి లేకుండా బ్రతకడమే, చుట్టుపక్కల ఏం జరిగినా కానీ నాకు పట్టింపు లేదని బ్రతకడమే, స్వార్థంలో బ్రతకడమే. ప్రార్థన లేకపోవడము దేవుని పట్టించుకోకపోవడము, ప్రార్థన లేకపోవడము దేవుని యొక్క ఉద్దేశం పట్టించుకోకపోవడము, ప్రార్థన లేకపోవడం దేవుని పక్కన పారేయడము, దేవుని అవమానం
ప్రార్థన చేయకపోవడము. ప్రార్థన చేయకపోవడం ఇట్ ఈస్ డిసానరింగ్ గాడ్. దేవుడేమో నేను కార్యాలు చేయాలనుకుంటున్నాను, ప్రార్థన చేయండి అంటే ఎక్కడ లెగుస్తున్నారు ప్రార్థన చేయవారు. Look at the level of prayers that we pray, brothers and sisters. James says that is one of the main causes of trouble and fights and trouble in the community, in the Christian society. గమనించండి, ఎక్కువ కొట్లాడేటోళ్ళు తెలుసా, బాగా కొట్లాడే తత్వం చూపించేటోళ్ళు దే హ్యావ్ ఏ షాలో ప్రేయర్ లైఫ్. రైట్ ఇట్ ఎనీవేర్, I will challenge them. శ్రేష్టమైన ప్రార్థన జీవితం కలిగిన వాడు సహోదరు కొట్లాడడానికి వస్తే కొట్లాడాడు అంటుంది, విల్ జస్ట్ వాక్ అవే. వై షుడ్ ఐ ఫైట్ విత్ మై బ్రదర్స్? కానీ ప్రార్థన లేకుండా బ్రతుకుతాడు చూడండి, ఎవరితో ఫైట్ చేయాలా రెడీగా ఉంటారు, ముక్కు మీదనే ఉంటారు, రెడీగా ఉంటారు కొట్లాడడానికి. ఇట్ ఈస్ సైన్ ఆఫ్ ప్రేయర్లెస్నెస్. James says a prayerless man brings trouble to the society. ప్రార్థన లేనివాడు ఒక ఆశీర్వాదాన్ని తేలేడు. తమ్ముడితో ఒక మీటింగ్లో కలిసినప్పుడు, చాలా ఎంతూజియాస్టిక్ తమ్ముడు అనమాట, కొత్తగా దేవుళ్ళకి వచ్చి దేవుడు ఎదుగుతా ఉన్నాడు. చాలాసేపు ఆయన చెప్పిన మాటలని విన్నాను. ఆశ బాగుంది, ఆకలి బాగుంది, దేవుని ప్రకటించాలా, దేవుడికి చెప్పాలా, ఇతరుల గురించిన భారము, చాలా మంట రోషంతో మంచిగా అనిపించింది. అది ఒక మాట ఏమన్నా తెలుసా బ్రదర్, ఈ దినాలలో ఒక దశమ భాగం టైం కూడా దేవుడికి ఇవ్వలేకపోతున్నారు ప్రార్థనలో. మినిమం 24 గంటలలో దశమ భాగం అని ఇవ్వాలి దేవునికి ప్రార్థనలో. సిగ్గు అనిపిస్తుంది బ్రదర్. ఇలాంటి క్రైస్తవులు అంటారు, బైబిల్ పట్టుకుంటారు, ప్రార్థనలకు పోతారు, కానీ దేవునితో గడపరన్నాడు అన్నమాట. మంచిగా అనిపించింది, ఆయన చూసినప్పుడు నాకు మంచిగా అనిపించింది. అరే ఎంత ఆశ, ఎంత తృష్ణ దేవుని కోసము, దేవునితో గడపాలా. సరే ఎక్కువగా ఎదగకపోవచ్చు, ఎక్కువగా లోతైన అనుభవం లేకపోవచ్చు, కానీ దేవునితో గడపాలా, ప్రార్థన చేయాలా, ప్రార్థన చేస్తేనే దేవుడు కార్యం చేస్తాడనే నమ్మకం కలిగి ఉన్నాడే. వాళ్ళకి మనకున్న వ్యత్యాసమే. సంవత్సరాల కొలది వింటున్నామే మనము, ఎంతో కాలం నుంచి బిలీవర్సే. ఒకసారి ప్రార్థన జీవితం చూడండి, ఎంతసేపు మోకరించి గడుపుతున్నారు, ఎంతసేపు దేవునితో గడుపుతున్నారు. సిగ్గు తెచ్చుకోవాలి మనము. ఇంతకాలం నుంచి నేను దేవుడిని నమ్ముకున్నాను బ్రదర్ అంటే నీ ప్రార్థన జీవితం, నా ప్రార్థన జీవితం ఏ లెవెల్లో ఉండాలి మరి? ఒక నార్మల్గా కొత్తగా వచ్చే బిలీవర్స్ లెవెల్లో కూడా లేదు ఈ దినాలలో క్రైస్తవుల ప్రార్థన. వాళ్ళు సమాజంలో ఆశీర్వాదకరంగా ఉంటారా? వాళ్ళు దీవెన పట్టుకొస్తారా? వాళ్ళ ద్వారా దేవుడు కార్యాలు చేస్తారా? జ్ఞాపకం పెట్టుకోండి, మిమ్మల్ని మాత్రం వాడుకోడు దేవుడు. ఒకవేళ అట్లా ఉన్నట్లయితే ప్రార్థన లేని వాడిని దేవుడు వాడుకోడు. వాళ్ళు సమస్య పుట్టిస్తారు కానీ సమస్య పరిష్కారం తెచ్చేవారు కాదు. ప్రార్థన లేని వారు దే బ్రింగ్ ఎ గాడ్లీ సొల్యూషన్ టు ద ప్రాబ్లమ్ అరౌండ్. ప్రార్థన కలిగిన వారే ఒక దైవికమైన సొల్యూషన్ పట్టుకొస్తారు. ఏ ప్రేయర్లెస్ మ్యాన్ కెన్ నెవర్ బ్రింగ్ ఏ గాడ్లీ సొల్యూషన్ ఆఫ్ పీస్, రిలేషన్షిప్, యూనిటీ. ఇవన్నీ రావు. ఐక్యత, సమాధానము, నెమ్మది రావండి. ఈ మధ్యాహ్నము జ్ఞాపకం పెట్టుకోండి. రిమెంబర్ దిస్. యూ హ్యావ్ టు విన్ దిస్ బ్యాటిల్ ఆఫ్ ప్రేయర్లెస్నెస్. చేతులు చెప్దామా? ప్రభువా, ఈ ప్రార్థన లేని తత్వాన్ని నేను గెలవాలి ఇప్పటి నుంచి. గట్టిగా ఏమనిపించట్లేదు, ఏమి వినబడట్లేదు. చెప్పండి, ప్రార్థన లేని తత్వాన్ని నేను గెలవాలి. పెద్ద పెద్ద ఆశలు కలిగి ఉంటాం మనం. దేవుడు ఇది చేయాలి, అది చేయాలా, ఆ కార్యం చేయాలా, ఈ కార్యం చేయాలా. విత్తనాలు వేయకుండా పొలాన్ని చూసుకుంటా కూర్చుంటాం. ఎప్పుడు ఆ పొలం పంట వస్తుందో, ఎప్పుడు ఆ పంట నేను తినాలో. విత్తనాలు కూడా చల్లలేదు. విత్తనాలు వేయాలా,
ఏమేయాలా చెప్పండి, ఏమేయాలా? ఆ పొలం ఆమోస్ నడు ఆమోస్ ఏమేయాలా? విత్తనాలు చల్లిన తర్వాత నీరు కట్టాలా, ఇంకా ఎరువేయాలా, ఇంకా ఏం చేయాలి బ్రదర్? కలుపులు తీయాలా, రైట్. ఇంకా తర్వాత నీళ్ళు పోస్తూ ఎదురు చూడాలి కదా, ఉత్తానే ఏం చేయకుండా కావాలి ఉండాలా. వెరీ గుడ్. కానీ ఉత్తానే కూర్చొని ఆ భూమిని చూసుకుంటా ఎప్పుడు పొలం వస్తా, ఎప్పుడు పంట వస్తుందా, ఎప్పుడు అది పంట పండుతుందా, ఎప్పుడు ఆ డబ్బులు నేను తీసుకొని బిల్డింగ్ కట్టుకోవాలా, అట్లా కూర్చొని ఆలోచించడం ఏమంటాం మనము? మంచి భాషలో ఏమంటాం మనం? మంచి పదం ఉంటుంది ఒకటి, ఏమంటాం అట్లాంటి? ఏమంటారు? పగటి కల సోమరోడు. ఇంకేమంటారు? మంచి మీకు మస్తు పదాలు తెలుసు, నాకు తెలుసు. ఒక పదం చెప్పండి, మంచి పదము అట్లాంటి ఏమంటారు? సోమరోడు. ఇంకా చెప్పండి మంచి పదము. ఒక స్టేట్మెంట్ సరిపోతుంది అట్లాంటి. వాడు ముఖం చూసినప్పుడు మనం అనొచ్చు ఈ మాట చూసి, సోంబేరి అనొచ్చు. కానీ ఇంకొక పదం ఉంది, ఎవరన్నారు ఇక్కడ? రేపిచ్చాడా. అదే మాట మనం అన్నాం అనుకోండి, మనకు అనుమానం. మీరు నమ్మరు, యాకోబు పలికిన మాటలు ఈ అధ్యాయాన్ని మీరు చదవండి. అని ఎట్లాంటి పదాలు వాడతాడో మీకు చూపిస్తాను నేను. మీకు చూపిస్తా, కూర్చోబెట్ట చూపిస్తాను మీకు. అరే పిచ్చోడా, మూర్ఖుడా అంటేనే మనకు బాధపడతాం మనము. మన మూర్ఖుడిని మూర్ఖుడు అనకపోతే ఏమంటాము? విత్తనాలు లేకుండా నీరు ప్రవహించేటట్టు చూడకుండా, అవన్నీ చెత్తంతా తీయకుండా, ఎరువు చల్లకుండా కూర్చొని పంట వస్తుందని చూసుకుంటా. ఎందుకు వస్తుంది పంట? విత్తనం లేకుండా, కష్టపడకుండా, చెమటర్చకుండా ఎలా వస్తుంది పంట? సంఘంలో, సమాజంలో నేను ప్రయాసపడకుండా, విత్తనం లేకుండా, ప్రార్థన చేయకుండా, సహోదర పంట ఎలా వస్తుంది? ఆశీర్వాదం ఎలా వస్తుంది? దీవెన ఎలా వస్తుంది? ఎట్లా వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? ప్రార్థన లేని తత్వమే కదా అటువంటి స్థితికి దారితీసేది. ఇంతమంది ప్రతిదినము దేవుని పాదాల దగ్గరికి ఎంత సమయం దొరికితే అంత ప్రార్థన చేస్తే, నేను చెప్తున్నాను చూడండి, పరలోకం కదిలి వస్తుంది. హెవెన్ విల్ బిగిన్ టు మూవ్ టువర్డ్స్ us. మన వైపున కదులుకుంటూ వస్తుంది. గుడ్ క్రిస్టియన్స్, డీసెంట్, గుడ్ లుకింగ్ క్రిస్టియన్స్ అంటేనే మనం. ప్రేయింగ్ క్రిస్టియన్స్ కాదు, గుడ్ లుకింగ్, డీసెంట్, వెల్ డ్రెస్డ్, వెల్ మేనర్డ్, మంచిగా మర్యాదగా కూర్చొని, మంచి బట్టలు దుస్తులు ధరించుకొని, నీట్గా క్లీన్గా కనబడే మంచి క్రైస్తవులం తప్ప ప్రార్థించే క్రైస్తవులం కాకుండా అయిపోయినా. హల్లెలూయా. కింద అంటాడు, ఒక వైపునేమో అడగరు, అడిగినా కానీ ఏం అడుగుతారు మీరు? మీ కోరికలకు సంబంధించిందే మీరు వాడుకోవడానికి అడుగుతారు కాబట్టి దేవుడు ఇయ్యడు అంటున్నాడు. సహోదరులారా, మీ కోరికల కోసము దేవుని పాదాల దగ్గర పోయి అడిగితే మీ కోరికలు తీర్చుకుంటా కూర్చుంటా అని దేవుడు చెప్పలేరు. నేను దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా నిలబడి మనం ఏం చేయాలా? ప్రభువా, మా మేలు కాదు ప్రభువా, వాళ్ళకు మేలు కలుగునట్లుగా కార్యం చేయి అని దేవుడు ఆశపడుతున్నాడు. కింద చదవండి. మీరు అడుగుతారు కానీ అయినా కానీ మీరు పొందుకోరు. ఎందుకంటే మీరు అడిగేది ఎందుకోసము? రాంగ్ ఇంటెన్షన్స్, మీ లోపల రాంగ్ మోటివ్స్ పెట్టుకొని, కోరికలు పెట్టుకొని, తప్పు ఉద్దేశాల కోసం అడుగుతున్నారు. ఎందుకు ఇస్తాడు దేవుడు? మీ స్వార్థం నింపడానికి దేవుడు ఉన్నాడా? లేకపోతే దేవుడు తను సింహాసనం మీద కూర్చొని పరిపాలించడానికి ఉన్నాడా? చదవండి ఏముంది అక్కడ. మీ భోగం నిమిత్తమే అడుగుతారు, మీ కోరికల నిమిత్తమే అడుగుతారు, ఈ లోకపరంగానే అడుగుతారు, దురుద్దేశం కోసం వాడడానికి అడుగుతారు. దేవుడు ఎందుకు ఇస్తాడు మీకు? మీ ద్వారా సమస్య కాకపోతే ఆశీర్వాదం ఎలా ఉంటుంది? ఒకవేళ నువ్వు పనిమాల ఫస్టే ప్రార్థన లేదు,
చేస్తే కూడా ప్రార్థన చేసేటిది మీ కోరికల కోసం అడిగేది. అందుకోసమే దేవుడు జవాబు ఇవ్వట్లేదు, నువ్వు ఒక ఆశీర్వాదకరంగా లేవు. సహోదరుడా, మన సుఖము, మన స్వార్థము, మన భోగం నిమిత్తము, మనం కోరికల నిమిత్తము ఈ లోకపరంగా నువ్వు అడిగినట్లయితే దేవుడు ఎందుకు జవాబిస్తాడు? నువ్వు ఎలా దేవుడు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటావు? చదవండి. అందుకేసే నీకేమి గట్టిగా చెప్పండి. అందుకోసమే మనకేమి చెప్పండి, గట్టిగా చెప్పండి. అందుకోసమే దొరకదు. ఎవరైనా దైవదాసులు వచ్చి దేవుడు మీకు ఇస్తాడు అంటే నేను అంటాను ఇయ్యడు అని చెప్తాను. ఎందుకంటే వాక్యం చెప్తుంది. ఏ విషయంలో చెప్తుంది నేను వాక్యము? మన సుఖభోగాల కోసము, మన కోరికల మేరన ఆ లోకపరంగా దేవుడు ఇష్టపడాడండి అటువంటి ప్రార్థనలు. సమాజంలో ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనల్ని దాచి మనం మేలు పొందడం కాదు, ఇతరులు మేలు పొందాలని నిలబడాలి, ఇతరులు దీవించబడాలని నిలబడాలి, ఇతరుల కోసం ప్రయాసపడాలి. అటువంటి వారిని దేవుడు ఆశపడుతున్నాడు. చూడండి తను ఇంకేమంటున్నాడు, కింద చదువుకుంటారండి. ఒక నిమిషం ఆగుదామా? ఇప్పుడు చెప్పండి. యాకోబు లాగా ఈ దినము అటువంటి సేవకులు నిలబడి మీ ముఖాలు చూసి వ్యభిచారులారా అంటే మీరు ఉంటారు, అక్కడ కూర్చుంటారా? రేపు పిచ్చోడా అంటేనే సంఘానికి రారు, సిగ్గుపడండి అంటేనే సంఘానికి రారు. ఈయన ఏం పదం వాడుతున్నాడు ఇక్కడ? ఎందుకంటే లోకంని ప్రేమించేవాడు దేవుని ప్రేమించలేడు. ఈ సమస్యకు కారణమంతా ఆ లోకాన్ని ప్రేమించడమే. గనుక ఒక పదం వాడుతున్నాడు. ఇద్దరు భార్యలను, ఒక భార్యను పెట్టుకొని కూడా వేరే అమ్మాయితో తిరిగే వాళ్ళని ఏమంటాము? గట్టిగా చెప్పండి. దేవుని పెట్టుకొని కూడా లోకంతో బ్రతకటం ఏమంటాము? అటువంటి వ్యభిచారులు ఈ దినాలలో సంఘాల్లో టన్స్లలో ఉన్నారు. అదే మాట వ్యభిచారులారా అంటే చర్చికి వస్తారా? మెంబర్షిప్ తగ్గిపోతుంది, కానుకలు డబ్బేది, కానుకలు తగ్గిపోతాయి, ఎవరు కూర్చోరు చర్చ్లో, చర్చ్ ఖాళీ అయిపోతుంది. కనుక అట్లాంటి పదాలు వాడు. వీరు దానికోసం సేవ చేస్తున్నారా? లోకంని ప్రేమించుకుంటా దేవునితో బ్రతుకుతున్నాము అనుకున్న వారిని ఏమంటారు అక్కడ? గట్టి చెప్పండి. నీ సంగతి ఏంటి, నా సంగతి ఏంటి? మరి కమల్ బ్రదర్ చెప్తున్నాడా? చదవండి. నేను చెప్తే బాగుంది కానీ అంటే ఈ సుఖభోగాలు, లోపల ఉన్న కోరికలు మనిషిని ఏ స్థాయికి తీసుకుపోతున్నాయంటే బయట రూపం కనబడుతుంది కానీ లోపలంతా దేన్నో కోరుకుంటా ఉంది. అటువంటి వార్తను ఏమంటున్నాడు? వ్యభిచారులారా, ఈ లోక స్నేహము గుర్తుపెట్టుకోండి. ఎంత కాలమైతే మీ లోకాన్ని ప్రేమిస్తారో, ఆ లోక భోగాల్ని ప్రేమిస్తారో, ఆ లోకం కోసం ప్రయాసపడతారో, నువ్వు దేవునికి మిత్రుడవు కాదు, నువ్వు దేవునికి శత్రుడవు. శత్రుత్వము నువ్వు పొంచి తెచ్చుకుంటున్నావు అనే సంగతి జ్ఞాపకం పెట్టుకో. ఒక రోజు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎటువంటి వాడో నువ్వు చూస్తావు. ఈ దినం చూడకపోవచ్చు, అవసరం వస్తే ఆయన చూపించచ్చు కూడా ఈ దినాలలో. దాన్ని గుర్తుపెట్టుకో. ఆయన వచ్చే దినాన అందరూ చూస్తారు ఎవరు ఆయనకు మిత్రులు, ఎవరికి ఆయనకు శత్రువులు. దేవుని పేరు పెట్టుకొని లోకంలో బ్రతకాల, దేవుని పేరు పెట్టుకొని బైబిల్ పట్టుకోవాలా, ప్రార్థనకు రావాలా. లోకపు బ్రతుకు బ్రతకాల, లోకాశలు, లోకపు అలవాట్లు, లోకపు జీవితము. ఒకవైపున ఆ లోపల గెలవకుండా సహోదరుడా నువ్వు బ్రతికినట్లయితే, రిమెంబర్ యు బికమ్ ఎన్ ఎనిమీ ఆఫ్ గాడ్. బట్ రిమెంబర్ వన్స్ వి వర్ ఎనిమీస్. దేవుని యొక్క శత్రువులాగానే బ్రతికినప్పటికీ దేవుడు కృపచేత రక్షించుకున్నాడు. అది జ్ఞాపకం తెచ్చుకోండి. నడిచి పారేయలే మనల్ని.
మన పాపపు కోరికలలో బ్రతికినప్పుడు, ఆ చెడుతనంలో ముందుకు సాగుతున్నప్పుడు దేవుడు నిన్ను నన్ను నలిపి పారేయలే. తెలుసా? ఎందుకు తెలుసా? ఆయన కృప కలిగిన వాడు, దయ కలిగిన వాడు. ఈ దినం ఇక్కడ కూర్చున్నామంటే ఆయన దయ మూలంగానే నువ్వున్నావు, నేనున్నాను. ఆయన కృప మూలంగా శత్రువులుగా బ్రతికినప్పటికీ ఆయన శత్రువుకు తగ్గట్టుగా మనతో వ్యవహరించలేదు. He has been so gracious to us. ఆయన కృపను ఇష్టం వచ్చినట్టుగా మనం వాడుకోవచ్చా ఇప్పుడు? అరే ఏం కాదులే చూసుకోవచ్చు, ఏం కాదులే చేసుకోవచ్చు, ఎట్లన్నా బ్రతకచ్చు. సహోదరుడు, అటువంటి బ్రతుకు వద్దు. అటువంటి బ్రతుకు మనకు వద్దు. అటువంటి బ్రతుకు దేవునితో వైరము, అటువంటి బ్రతుకు దేవునితో శత్రుత్వము. దేవుడు ఇష్టపడని జీవితం అది. ఇది చెప్తూ అంటాడు, నీ లోపల పెట్టిన ఆత్మ మునుగట్లేదా, ఈర్షపడట్లేదా? సహోదరుడా, నువ్వేమో లోకాన్ని ఒక ఎట్లా కొన్ని టీవీ ప్రోగ్రాంలో ఇట్లా అమ్మాయి నడుచుకుంటా పోతాడు, మొగలు ఇట్లా చూస్తూ ఉంటాడు, ఇట్లా ఈడ్చబడుతూ. ఒకవైపునేమో లోకం చేత ఈడవబడుతూ, సొంత కోరికల చేత ఈడవబడుతూ ఉన్న నీవు క్రైస్తవుడు అనబడుతున్నా, నీవు నీ లోపల దేవుడు పెట్టిన ఆత్మ మూలుగుచున్నాడు. ఏంద్రా నీ బ్రతికిది? ఎక్కడ పోతున్నావురా నువ్వు? ఎక్కడ పోతున్నావు? ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు నువ్వు? దేవుడు ఇది కాదు కదా నీతో కోరేది. హీ ఈజ్ జెలస్ ఫర్ యూ. నీ లోపల నుండి ఆయన ఈర్ష్యపడుతున్నాడు. ఏంద్రా ఈ జీవితము? హీ ఈజ్ ట్రబుల్డ్ ఇన్సైడ్ ఆఫ్ హిమ్సెల్ఫ్. హౌ లాంగ్ యు విల్ ట్రబుల్ ద హోలీ స్పిరిట్? ఎంతకాలం పరిశుద్ధాత్మను కించపరిచి బ్రతుకుతాం మనం? ఎంతకాలం పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తాం, లోపల మూలిగేటట్టుగా చేస్తాము? నీ లోపల పెట్టింది చక్కని త్రోవ చూపించడానికి. హోలీ స్పిరిట్ వాంట్స్ టు షో ఎ పర్ఫెక్ట్ వే ఫర్ us. చక్కని త్రోవ చూపించడానికి పరిశుద్ధాత్మను మనలో ఉంటే మనం దేవుని వెంబడిస్తున్నాము. మన భోగములు, మన కోరికలు, మన ఆశలు, సహోదరుడా, లోపల మూలుగుతున్నాడు. పరిశుద్ధాత్మని మనం గుర్తించినారా మీరు? ఒక మనిషిని తీసి ఒక చీకటి గదిలో వేసి లైట్ లేని ప్రాంతం చిన్న గదిలో ఒక పారేస్తే ఎట్లుంటుంది ఆ మనిషికి? పరిశుద్ధాత్ముడు అట్లా ఫీల్ అవుతున్నాడు, సఫోకేట్ గా ఫీల్ అవుతున్నాడు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ యువర్ లైఫ్? నీ లోపల ఉన్న ఆత్మ దుఃఖించుచున్నాడు. హీఈస్ యర్నింగ్, హీఈస్ జెలస్ ఫర్ ఇట్. డోంట్ డూ దిస్. ఈ దీనికోసం కాదయా నువ్వు ఏర్పాటు చేయబడేది. దీనికోసం ఎందుకు పరిగెత్తుతున్నావు? దీనికోసం ఎందుకు పరిగెత్తుతున్నావు? అది కాదు, ఇగో నీ ట్రాక్ వేరు అని లోపల ఈర్ష్యపడుతున్నాడు ఆయన. కింద చెప్పుకుంటా అంటాడు, వాక్యంలో చెప్పబడలేదా? దేవుడు గర్విష్ఠులను ఎదుర్కొంటాడు, దీనులకు కృపనిస్తాడని రాయబడలేదా అని చెప్పి 7వ వచనంలో అంటాడు. కనుక మీరు దేవునికి, అంటే దాని అర్థం ఏంటిది? దేవునికి లోబడండి అంటే దాని అర్థం ఏంటిది? ఈ భోగాలు, ఈ లోకపరమైన బ్రతుకు లోపల జరుగుతున్న పోరాటము తీసి పారేసి ఇప్పుడు ఎవరికి లోబడండి? దేవునికి లోబడండి. అప్పుడు ఎవరు పారిపోతారు? ఈడెందుకు వచ్చింది ఇప్పుడు? సాతాన్ ఎక్కడి నుంచి వచ్చినాడు? హ్యావ్ యు ఎవర్ అండర్స్టూడ్? ఎప్పుడైనా ప్రశ్న వేసిన వీడెందుకు వచ్చింది? ఇప్పుడు నాకేమో సుఖభోగాల గురించి, కోరికల గురించి, లోకం గురించి మాట్లాడి సడన్ గా మీరు దేవుడికి లోపడండి, అప్పుడు సాతాను ఎదిరించండి వాడెందుకు వచ్చింది ఇక్కడికి? ఎందుకు తెలుసా? ఈ కోరికల వెనకాల అంతా వాడే కదా పనిచేసేది. ఇప్పుడు అర్థమవుతుందా వాక్యం మీకు? ఒక్కొక్కటి కనెక్ట్ చేస్తున్నాను. ఈ చెడ్డ కోరికల వెనకాల, ఈ సుఖభోగాల వెనకాల, ఈ లోకపు బ్రతుకు వెనకాల ఎవడు పనిచేస్తున్నాడు? హూ ఈస్ బిహైండ్ దిస్? నాట్ గాడ్. దేవుడు కాదు, సాతాను గడు పనిచేస్తున్నాడు. కనుక మీరు ఇవన్నీ మీరు దేవుని దగ్గర ఒప్పుకోండి, దేవుని దగ్గర లోపడండి. దాని తర్వాత వాడి వైపున తిరిగి రై అనండి, అప్పుడు పారిపోతాడు. అప్పుడు దాకా వాడు పారిపోవడం కాదు, మిమ్మల్ని పరిగెత్తిస్తాడు వాడు. హల్లెలూయా. వాడు మిమ్మల్ని పరిగెత్తిస్తాడు. సహోదరులారా,
కొంతమంది దయ్యాలంటే బాగా భయపడుతుంటారు కదా, చీకటి శక్తులు అంటే భయపడుతూ ఉంటారు. దాని గురించి చెప్తాం కానీ మెల్లగా రెస్పాన్స్ మొదలవుతుంది. మనం దానికి భయపడ్డం కాదు, దేవుడు మనల్ని ఎంత ఎత్తినాడంటే, క్రీస్తులో ఎంత బ్రతికించినాడంటే మనల్ని చూసి అది భయపడాలా, మనలో ఉన్న క్రీస్తుని చూసి అది బెదురుకోవాలా. అయ్యో వచ్చినారా వీళ్ళు, అయితే మా పని అయిపోయిందని చెప్పాలా. హల్లెలూయా. క్రీస్తులో అట్లా బ్రతికించినాడు కానీ సహోదరులారా, ఈ రకమైన బ్రతుకు కోసం దేవుడు మనల్ని బ్రతికించలేదు. సడన్ గా దేవునికి లోపడండి, అప్పుడు అపవాదిని ఎదిరించాడు పారిపో. వీడు ఎక్కడి నుంచి వచ్చినాడు? ఇప్పుడు దాకా బాగలేడే, సీన్లో కనబడలేదే, గొడవలలో కనబడలేదే, కలహంలో కనబడలేదే, విభేదంలో కనబడలేదే. వీటన్నిటికి మూలం ఎవడు? హూ ఇస్ ద రీజన్ బ్రదర్స్? హూ ఇస్ ద రీజన్ బిహైండ్ డివిజన్స్? ఎవరు పని చేస్తున్నారు? నీ బలహీనతను ఆసరా తీసుకొని ఎవరు పని చేస్తున్నాడు? వాడు వెనకాల చలామణి, వాడి కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నాడు, నేను వాడుకుంటున్నాడు. విభజించడానికి వాడుకుంటున్నాడు, కొట్లాటలు పెట్టడానికి వాడుకుంటున్నాడు, చిచ్చులు పెట్టడానికి వాడుకుంటున్నాడు, పక్కన కొండ్రంలాడడానికి వాడుకుంటున్నాడు, అన్ని వాడుకుంటున్నాడు. సిగ్గుకరము. ఎటువంటి స్థాయికి వెళ్ళిపోతున్నాం అంటే వాడి చేతిలోకి వెళ్ళిపోతున్నాము, దేవుడి చేతిలోంచి జారిపోతూ. Have you ever asked this question? Where did Satan come from? మరి సడన్ గా ప్రత్యక్షం ఎందుకైనాడు? దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించి. ఎందుకు అపవాదిని ఎదిరించుకుంటాడు? ఎందుకంటే he is the reason behind every trouble in every community. భార్య భర్తలారా, కొట్లాట ఆపేయండి. మీరు కొట్లాడకోలేదు, ఎవడు సంతోషిస్తున్నాడు? వెనకాల నిలబడి కొట్లాట పెట్టేటోడు సంతోషిస్తున్నాడు, కొట్లాట కావాలని ఇష్టపడేటోడు సంతోషిస్తున్నాడు. గ్రూపులుగా డివైడ్ అయ్యేటోళ్ళు డివైడ్ అవడం ఆపేసేయండి. ఎందుకు తెలుసా? డివైడ్ చేసేటోడు వాడు కాబట్టి వెనకాల సంతోషిస్తున్నాడు. వాని పరికరంగా ఎంతకాలం వాడబడతారు? తొక్కేస్తాడు వాడు. ఒకరోజు నలిపి పారేస్తాడు మనల్ని వేరుతో సహా పెరికి వేస్తాడు. మనకు ఆయన చోటు ఇస్తున్నా కొలది మన జీవితాన్ని నాశనం చేస్తాడు వాడు. సాక్ష్యం లేకుండా చేస్తాడు సంఘంలో, సమాజంలో. నేను when I was reading the scriptures, how did you come అనుకున్నాను. నువ్వు ఎక్కడికి వచ్చినవరా? ఇప్పుడు దాకేమో ఈ గొడవలు కలహముల గురించి మాట్లాడుతూ, ఈ లోపల ఉన్న పోరాటం గురించి మాట్లాడుతూ, సడన్ గా సాతాను గారు ప్రత్యక్షమైన ఎక్కడి నుంచి వచ్చినాడు అని చూస్తే వీడే కారణం కనబడుతున్నాడు ఇక్కడ. చదవమా, ఏడవచ్చునమా? కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు మీ దగ్గర నుంచి వాడు ఇక స్థలము ఈ క్రైస్తవుడు ఇస్తలేడు, ఈ అమ్మ ఇస్తలేదు, వాడు ఇస్తలేరు, వీళ్ళు ఇస్తలేరు, ఆ చెల్లి ఇస్తలేదు స్థలము. వాళ్ళు ఎదిరించడం మొదలు పెట్టినాడు. వాడు అనుకుంటాడు ఈ చర్చ్లో నాకు స్థానము, ఇక వీళ్ళని కొట్లాటలు పెట్టలేదు, డివిజన్స్ నేను, గొడవలు నేను. వాడు ఏం చేస్తాడు? వాడు హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి ఏమంటున్నాడు, చూడండి. దేవుని దగ్గరికి రండి, అదే చెప్తున్నాడు. దేవుని దగ్గరికి రండి, దేవునికి లోబడండి, అప్పుడు దేవుని మీ దగ్గరికి వస్తాడు. ఏ పదం వాడుతున్నాడండి? గొడవలు చేసేటోళ్ళను, కలహం చేసేటోళ్ళను, లోకాన్ని ఆశపడేటోళ్ళు, లోక సుఖభోగాలను ఆశించేటోళ్ళకు వాడిన పదం ఏం చెప్పండి? అదే మాట నేను మాట్లాడుతాను కానీ అదే ఎవరన్నా నన్నంటే ఊరుకుంటామా? వారి కథ అయిపోయిందే. They did not hesitate to use these words. ఈ పదాలు ఈ దినాలలో మీరు విశ్వాసులు సేవకుడిని, ఆ దినాల్లో యాకోబు సేవకుడు విశ్వాసులు రాస్తున్నాడు. ఏమన్నా పాపులారా అంటున్నాడు. He did not పరిశుద్ధులారా, నీతిమంతులారా, దేవుడు దాస్తులారా అట్లా వాడట్లేదు. పాపులారా.
నాట్ వెరీ ఈజీ టు యాక్సెప్ట్. చదవండమ్మా, చదవండి. ఎందుకు ఆగిపోయినారు? వస్తున్నాం, దగ్గరకు వస్తా ఉన్నాం మనం, ఒక్కొక్కటి. పాపులారా, లోపలంతా కడుక్కోండి, లోపలంతా కడుక్కొని దేవుని దగ్గర పోయి తగ్గించుకోండి. రెండు మనసు ఏమంటాడు? ఏం పదాలు వాడుతున్నాడు? వ్యభిచారులారా అని వాడిండు. మంచి పదమా? పాపులారా అన్నాడు. మంచి పదమా? దేవునికి శత్రువులారా అన్నాడు. మంచి పదమా? ద్విమనసుకున్నారు, డబుల్ మైండెడ్ పీపుల్ అంటున్నాడు. మంచి పదమా? ఇంకేమంటున్నాడు? మీ హృదయాలు పరిశుద్ధి. ఎక్కడికి పోతున్నాడు చివరికి? అందరూ చెప్పండి, చేతులు ఇక్కడ పెట్టుకొని. ఎక్కడికి వెళ్తున్నాడు? అమ్మా ప్రవీణ, లోపల కడుక్కోవాలమ్మా. అమ్మా స్వాతి, లోపల కడుక్కోవాలమ్మా. అమ్మా బబిత, లోపలమ్మా. ఇక్కడ కడుక్కోవాలమ్మా. బాను, ఇగో లోపలనైనా. అయ్యా లోపలనైనా. అక్కడ ప్రాబ్లము, ఇక్కడ కడుక్కోవాలా. బయట అంతా యుద్ధానికి కారణం ఎక్కడ? ఇక్కడ ఓడిపోయినందుకే కదా. ఎక్కడికి పోతున్నాడు ఆయన చివరికి? హృదయంలోకే పోతున్నాడు. లోపల జరిగే యుద్ధం వైపునే పోతున్నాడు. ఈస్ గోయింగ్ టువర్డ్స్ ద వార్ ఇన్ సైడ్. చదవండి. ఏమన్నాడు అంటే ఏంటిది అర్థము? బాగా విలపించండి. ఈ లోపల ఉన్న పరిస్థితి కోసం మీరు బాగా ఏడవండి, దుఃఖపడండి అంటున్నాడు. ఈ స్థితిలో ఉన్నందుకు బాగా ఏడవండి. దేవుని దగ్గరకు పోయి పశ్చాత్తాపడండి. దేవుని దగ్గర పోయి క్షమాపణ అడగండి. ప్రభువా, ఏంది ప్రభా ఇటువంటి జీవితమా నేను బ్రతికేదని దేవుని దగ్గర ఏడవండి. దేవుని దగ్గరికి మీరు రండి. అప్పుడు దేవుడు మీ దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత అప్పుడు వాడిని ఎదిరించండి. ఎవరిని? అప్పుడు పారిపోదు. అప్పుడు దాకా పోడు వాడు టెంట్ గింట అంతేసుకొని కూర్చున్నాడు. వాడు అంత ఈజీగా వాడు పోడు. అంటిల్ అన్లెస్ వి కన్ఫెస్ అండ్ టర్న్ టువర్డ్స్ గాడ్. ఆమేన్. చదవండమ్మా. వ్యాకులపడుడి, దుఃఖపడుడి. ఏ విషయంలో అన్నాడు? ఏడుడి, వ్యాకులపడుడి, దుఃఖపడుడి. లోపలున్న స్థితిని బట్టి ఏడవండి, దుఃఖపడండి. ఏ నవ్వడం ఆపి, బాగా సంతోషపడడం ఆపి ఏం చేయమంటున్నాడు? ఏడవండి దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి. మార్చుకోండి. కనెక్ట్ చేస్తున్నాను చూడండి. ప్రభు దృష్టిలో మిమ్మల్ని మీరు ఎవరైతే తగ్గించుకోరో వారు గర్వాంధులు అని వాక్యం చెప్తా ఉంది. వాళ్ళ లోపల ఉన్న గర్వము లోబడకుండా, ఒప్పుకోకుండా, సరిదిద్దుకోకుండా లాక్కొని పోతా ఉంది నాశనానికి అని దాని అర్థము. దేవుని దృష్టిలో తగ్గించుకోండి. అప్పుడు దేవుడు ఏ సంఘం గురించి అయితే మాట్లాడుతున్నాడో, ఏ సమాజం గురించి మాట్లాడుతున్నాడో అప్పుడు మిమ్మలను హెచ్చించును దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఏ తగ్గింపు గురించి మాట్లాడినాడని చెప్పండి? నీ పాపాలు ఒప్పుకొని, నీ దోషాలు ఒప్పుకొని, అతిక్రమం ఒప్పుకొని, ప్రభువా నువ్వు ఒక్కడివే నాకు దిక్కు అని చెప్తాను. అట్లాంటి తగ్గింపుతో నువ్వు రా. అప్పుడు నేను లేపుతాడు, నిలబెట్టుకుంటాడు, ఆశీర్వాదకరంగా మారుస్తాడు అంటున్నాడు. హల్లెలూయా. ఈ వాక్యము ఒక్కసారి వింటే నీకు సరిపోదు. అందుకోసమే రికార్డింగ్ జరుగుతా ఉంది. అంత ఈజీగా ఎక్కే వాక్యము ఇది. మనిషిని విరగొట్టే వాక్యమే, మనిషి బ్రతుకును కట్టే వాక్యము. ఒక్కసారి వింటే సరిపోదు. అందుకోసం మీ అందరికీ పంపించబడతా ఉంది. మరలా మరలా ఈ వాక్యాన్ని మీరు వినండి. ఏ తగ్గింపు గురించి మాట్లాడుతున్నాడు చెప్పండి? దేవుని దగ్గర ఒప్పుకొని, గుర్తించి, విలపించి, తప్పైంది ప్రభా, నా మూలంగా ఇవన్నీ జరుగుతా ఉన్నాయని ఒప్పుకొని, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అటువంటి వాళ్ళని, ఒప్పుకొని వాడిని ఏమంటున్నాడు బైబిల్?
గర్విష్ఠులు. దేవుడు గర్విష్ఠులను ఎదుర్కొంటారు, దీనులకు తన కృపను ఇస్తాడు. ఈ దినము దీనత్వంతో ఆయన సన్నిధికి మనం వెళ్తామా అనే ప్రశ్నను మనం వేసుకోవాలి. 3 వాక్యాలు చూపించినాను, కనెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను, గమనించండి. సమాధానంతో బ్రతుకువాడే నీతి ఫలాన్ని చూస్తాడు. సమాధానం కోసం అందరితో పాటు సమాధానంగా బ్రతికేటోడే నీతి ఫలము చూస్తాడు. కానీ సమాధానంగా బ్రతకడం అంత ఈజీ విషయం కాదు. లోపల పోరాటం కలుగుతా ఉంది, ఆశలు పుడతా ఉన్నాయి, ఆశలు వేరే రూట్ తీసుకెళ్తా ఉంది, మనల్ని దేవుడి నుంచి వేరు చేస్తా ఉంది, దేవుని ఉద్దేశం నుంచి వేరు చేస్తా ఉంది. నియంత్రణ లేదు, కంట్రోల్ లేదు ఫర్ ద డిజైర్స్. అది చూసి లోపల పరిశుద్ధాత్ముడు విలపిస్తున్నాడు, ఈర్ష్యపడుతున్నాడు మన విషయంలో, ఆయన వేదన పడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. సహోదరులారా, మనం తగ్గించుకొని దేవుని పాదాల దగ్గర ఒప్పుకొని ఎప్పుడైతే మనం సమర్పించుకుంటామో దేవుడు నిన్ను పైకి లేపుతాడు, నిన్ను ఒక ఆశీర్వాదకరంగా నిలబెట్టుకుంటాడు అని మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభువు రొట్టె విరిచే మీరు జ్ఞాపకం పెట్టుకోండి. నువ్వు ఎంత చక్కగా బయట కనబడుతున్నావు అది కాదు. సమయంతో దేవుడు అంటున్నాడు, సమయాలు మనుషులు పై రూపమే చూస్తారు కానీ నేను అంతరంగము చూసే దేవుడిని. ఐ నో ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్. ప్రజల యొక్క హృదయం ఎటువంటిదో నాకు సహోదరుడా ఈరోజు, సహోదరి ఈరోజు, గాడ్ నోస్ హూ యు ఆర్ అండ్ వాట్ యు డూ. నువ్వు ఏం చేస్తున్నావో, ఎలా బ్రతుకుతున్నావో, ఏ కోరిక చొప్పున నువ్వు బ్రతుకుతున్నావో దేవునికి తెలుసు. సహోదరుడా, దాన్ని నియంత్రణలో తేకపోతే ఒకరోజు నాశనానికి దారి తీస్తుంది. జాగ్రత్త. లోపల పోరాటానికి గెలవకపోతే బయట పోరాటంలో కూడా మనం గెలవలేము. ఇతరులతో పోరాడతాము, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండలేము. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.